ఏది ఇందులో ఏ పేజీలో అది ఇదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చంద్రబాబు కోవట్టులు ఉన్నారని పేర్కొన్నారు. బుధవారం బాలానగర్ మండలం మోతి గణపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం అనిరుద్ రెడ్డి మాట్లాడిండు. ఏమన్నాడు? బనకచెర్ల ఆపడానికి లేఖలు రాస్తే సరిపోదు, బనకచెర్ల ఆపడానికి లేఖలు రాస్తే సరిపోదు ఉత్తమన్న. చంద్రబాబు కోవట్టులకు కాంట్రాక్టులు కరెంటు కట్ చేయండి అని, అప్పుడే ఆంధ్ర పాలకులు మన వద్దకు వస్తారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. తెలంగాణకు నీళ్లు విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచెర్ల లాంటి విభజనోత్తర ప్రాజెక్టులను కట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ఇది తెలంగాణ ప్రజల హక్కులను కాలరాయడమే అని అనిరుద్ రెడ్డి అన్నారు. తెలంగాణలో చంద్రబాబుకు కోవట్టులు ఉన్నారని, చంద్రబాబు నాయుడు కట్టే బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలంటే కోవట్టులకు నీటి కనెక్షన్లు కరెంటు కనెక్షన్లు కట్ చేయాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹1 కూడా మంజూరు చేయకుండా ఆపాలని, అప్పుడు ప్రాజెక్టు ఆటోమేటిక్గా బంద్ అవుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. మరి ఎట్లా? తెలంగాణలో చంద్రబాబు కోవట్టులు ఎవరు? అసలైన దొంగలు ఎవరు? మరి ఒక్కసారి ఎవరికన్నా పోజ్ చేసే ఉపాయం చేద్దాము. ఏమంటారు, ఏంది ఏం కథ అనేది చూద్దాం. ఒక కాంగ్రెస్ కోలియాకు ఫోన్ చేస్తున్నా, మరి అది ఏమంటాడు, ఏంది ఏం కథ? అన్నా శనార్థే అన్నా మీరు మార్నింగ్ న్యూస్లో లైవ్లో ఉన్నారు. ఒక 2 ముచ్చట్లు. ఈ కోళ్ళగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏమో అనుకొస్తుండు, తెలంగాణలో చంద్రబాబు కోవట్టులు ఉన్నారు అని అనుకొస్తుండు. వాళ్ళకు ఈ నల్లా కనెక్షన్ కట్ చేయాలి, అట్లయితే చక్కగా అవుతుంది కథ అంటుండు. మరి ఎవరు కావచ్చు చంద్రబాబు కోవట్టులు తెలంగాణలో? బనకచెర్ల కథ, బనకచెర్ల ప్రాజెక్టు దీని మీద ఉట్టినే కేంద్రానికి లేఖ లేకపోతే సరిపోదే, అసలైన దొంగలు తెలంగాణలో ఉన్నారు, వాళ్ళు చంద్రబాబు కోవట్టులు అని ఈ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అంటుండు. అది మరి అదే అంటున్నా, నిన్న ఏం మాట్లాడారు అంటే ఏ కాంటెస్ట్ లో వారు మాట్లాడారో తెలియదు. డెఫినెట్ కూడా చూస్తాం. అంటే ఇది మొదటి నుంచి ఇక్కడ కాదు కదా, అంటే తెలంగాణకు అన్యాయం జరిగిందనే ఉద్దేశం మాట్లాడిండు. గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో కదా బనకచెర్ల ప్రాజెక్టు జరిగింది, పునాదులు వేసింది. ఆనాడు చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఉంది కేసీఆర్. తర్వాత జగన్ 2019 నుంచి జగన్ సీఎం ఉన్నప్పుడే కేసీఆర్ ఆధ్వర్యంలో ఆనాడు ఇదే హరీష్ రావు గారు మాట్లాడలేదు. వాళ్ళిద్దరి గురించి ఏదో మాట్లాడుతూ బహుశా అనిరుద్ రెడ్డి గారు చెప్పారు అట్లే తప్ప. అంటే కేసీఆర్ 10 ఏళ్లల్లా తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇవాళ కృష్ణా రివర్ లో కూడా 299 టీఎంసీకి ఎట్లా అగ్రి అయింది అన్న మరి తెలంగాణకు రావాల్సినటువంటి వాటా 558. దాని గురించి బహుశా చెప్తూ కేసీఆర్ చంద్రబాబు కోవట్లు ఎవరు వీళ్ళే కదా. ఇవాళ ఇదే హరీష్ రావుకి ఇదే కేసీఆర్ కదా, అనోడుతుంటే అగ్రి పోయి రోజా ఇంటికి పోయి తిని వచ్చింది ఎవరు కేసీఆర్ కదా. చేపల గురించి దాని గురించి మాట్లాడుతూ బహుశా చెప్పిండేమన్నా. అదే ఆ కథ, అసలు కథ అది మరి అదే అంటున్నా. ఎందుకంటే వాళ్ళు కదా కోట్లు. నేను అందుకే ఇవాళ ఈ 10 ఏళ్ళు మరి ఎందుకు కోట్లాలి? ఇవాళ బనకచెర్ల 2016లో దానికి వ్యాప్కో సంస్థకు సర్వే చేయడానికి ఇచ్చింది చంద్రబాబు నాయుడు. మరి అలా ఉన్నది ముఖ్యమంత్రి ఎవరు, మంత్రులు ఎవరు, అధికారంలో ఉన్నది కేసీఆర్ కదా. సో వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ గురించి చెప్తూ బహుశా ఆ విధంగా మాట్లాడిండేమో, అంతే తప్ప మరేది కదా. అమ్మో, ఇది మొత్తానికి మరి ఇక డాక్టర్ బైకాని లింగం యాదవ్ ఇక మరి ఈ రకంగా తెలంగాణలో మరి చంద్రబాబు కోవట్టులు ఎవరు అంటే ఇక మరి ముక్కు పట్టి వరబడినట్టుగా పెద్ద మనిషి చెప్పేసిండు. అన్నా శనార్థి ఉంటా, నమస్తే. ఇక